మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ఏంటంటే మనం ఏదైనా బ్లాక్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ చేయాలన్నప్పుడు, మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు లూపింగ్ స్టేట్మెంట్స్ మనం వాడదాం. ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి: ఫర్, వైల్, డూ వైల్. ఈ 3 కూడా కీవర్డ్స్. మనకి ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ దానికి సింటాక్స్ ఉంటుంది. ఫర్ కండిషన్, ఇనిషియలైజేషన్ అండ్ ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్, అంటే కోడ్ని బేస్ చేసుకొని. ఇవి ఏంటంటే ఆపరేటర్స్ని బేస్ చేసుకొని ఇంక్రిమెంట్ ఆపరేటర్ కావచ్చు, డిక్రిమెంట్. అందులో మనం లూప్లో కోడ్ రాస్తాం. మనకి కండిషన్ ఎన్నిసార్లు అయితే ట్రూ అవుదో అన్నిసార్లు మనకు ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అవుతుందో లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇది ఫర్ లూప్. నెక్స్ట్ వచ్చేసి వైల్ లూప్. వైల్ లూప్లో ఫర్కి తేడా ఏంటంటే మనం కండిషన్ ముందు ఇస్తాం, అంటే డిక్లేర్ చేసి వైల్ కండిషన్ చేసి తర్వాత లూప్ రాస్తాం. లూప్లో మనం ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్ వాడతాం. ఇది వైల్ లూప్. డూ వైల్. ఫర్ వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఫర్ని వైల్ని మనం ఎంట్రీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం, డూ వైల్ని ఎగ్జిట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. ఎందుకంటే మనం డూ వైల్ లూప్ సింటాక్స్ తీసుకుంటే మనం ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం వాల్యూని. ఎందుకంటే లూప్ రన్ అవ్వాలంటే మనం ఒక వేరియబుల్ తీసుకొని ప్రతిసారి దాన్ని ఇటరేట్ చేయాలి. దాన్ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత డూ అని పెట్టేసి మనం కోడ్ రాస్తాం. కోడ్ రాసిన తర్వాత కోడ్ బయట, అంటే లూప్ బయట మనం వైల్ అని పెట్టేసి కండిషన్ ఇస్తాం. ఇక్కడ ఏంటంటే డూ వైల్ లూప్లో ఫస్ట్ కోడ్ అంతా ఒకసారి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి కండిషన్ చెక్ చేస్తుంది. కానీ వైల్లో ఫర్లో అలా కాదు. ఫస్ట్ కండిషన్ చెక్ చేసి లూప్లోకి ఎంటర్ అవుతుంది. అంటే డూలో మన కండిషన్ ఫాల్స్ అయినా కాకపోయినా ఒకసారి మనకి ఇటరేషన్ అనేది జరుగుతుంది, ఒకసారి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది డూ వైల్. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనం ఏటీఎంలో తీసుకుంటే కనుక మనం ఎప్పుడైనా కార్డ్ ఇన్సర్ట్ చేసినప్పుడు అందులో మనీ ఉన్నా లేకపోయినా కూడా మనకి చెక్ బ్యాలెన్స్, విత్డ్రాల్ అనే ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఎప్పుడు ఫెయిల్ అవుతుంది? మనం అకౌంట్లో ఒకవేళ మనీ ఉన్నా లేకున్నా కూడా. ఎప్పుడైతే మనం విత్డ్రా లేదా సేవింగ్స్ అందులో నుంచి అమౌంట్ తీసుకోవాలనుకుంటామో అప్పుడు మనకి అమౌంట్ లేదని చూస్తుంది. అది కండిషన్ అక్కడ చూస్తుంది. ఇది డూ వైల్. ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. థ్యాంక్ యూ.